It's laughing time. మీలో ఫైర్ అంటే ఏం చెప్తారు? మీరు చాలా శాంతంగా ఉన్నారు, మీలో ఫైర్ అయితే రాదేమో నాకు తెలుసు. పుసుక్కుని అంత మాట అనిసిందేట్రా. ఫైర్ బ్రాండ్ అసలు ఫైర్ బ్రాండ్ ఉన్నదే కారం స్పైస్. ఏమిటండి మీరు మాట్లాడేది? నా లైఫ్ లో మెమరబుల్ డేస్ అంటే శ్రీనివాస్ గారు నా లైఫ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కటి మెమరబుల్ డే. అబ్బా ఏమి చెప్పినావే లైట్ గా చిన్న లిప్స్టిక్ పెట్టుకుంటా అంతే, అంతకు మించి నేను మేకప్ చేసుకోను. మీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? ఎలా ఉంది? అబ్బో సూపర్, తాపేశ్వరం కాజా అదిరింది. చాలా మంది వచ్చి శ్రీని గారికి ఎందుకండి నిధి అగర్వాల్ మాధురి అగర్వాల్ పక్కన పెట్టుకోనని చాలా మంది వచ్చి కామెంట్స్ చేస్తారు. మాధురి మ్యామ్ లో ఇంకా బాగుండాలంటే ఏది మార్చుకోవాలి, ఏది నేర్చుకోవాలి? అతి నిజాయితీతనం, అతి మంచితనం. జోకులు బాగా వేస్తావే. బిహేవియర్ ఇంకా చిన్నది కదా, బిహేవియర్ ఇంకా చిన్నది కదా. ఈ జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? ప్రపంచం అంతా నీ గెలిచొస్తా, ఇతని దగ్గర మాత్రం ఓడిపోతా. అదే ప్రేమ అంటానేమో మరి. ఇది మార్చుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇంకా బాగుంటారు. ఏదైనా సిచ్యువేషన్ షేర్ చేస్తారు? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇతందా అంటే కొంచెం అతి మంచితనం ఉంది, కొంచెం తగ్గించుకుంటే మంచిది అనిపిస్తుంటుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నాన్న ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్యలు ఏదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మాధురి గారు నెక్స్ట్ సినిమాల్లో వస్తారు, సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెడుతుంది. క్లిమ్స్ చేసిన ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్ ఈ షాట్ కొట్టాలని ట్రై చేస్తాడు. ఫస్ట్ షాట్ చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఆ బాల్ కొట్టాడు, బాలయ్య పట్టుకున్నాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఒకేలాగా బతికే నీకే నేనేమన్నా అవలాగానే అనుకున్నారా? ఏంటి మమ్మీ ఎవడీడు? తొడగొట్టి చెప్తున్నాం, రికార్డులు మొత్తం బ్లాక్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మ్యూజిక్ అనుకున్నారా? అదే డ్రమ్ములు అనుకున్నారు. దట్స్ వాట్ ఐ వాంట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. శ్రీకాకుళంలో షాట్ కొడితే హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులు వచ్చి వాటి బాలు బ్యాట్ నేనే పట్టుకున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆశీర్వదించండి మావయ్య. అల్లార్జున్ ఏదో సరైన ఓరమాస్ అన్నాడు కానీ అది కాదు. ఇప్పుడు వస్తుంది పెద్దతో రామ్ చరణ్ ఓరమాసులు. అంటే నిన్న ఒక్క పోస్టర్ తో నాకు అర్థమైపోయింది సినిమా కంపల్సరీ అది 1000 కోట్లు కొడుతుంది. అది 500-600 కోట్లు, 1000 కోట్లు. గ్లోబల్ స్టార్ ట్యాగ్ కి న్యాయం చేసింది ఆ సినిమా. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అల్లార్జున్ కాపీ కొట్టాడు అంటున్నారు. ఆ ఫస్ట్ పోస్టర్ లో అలాగే ఉన్నాడు అని చూపించాను. రుకో జరా సబర్ కరో. ఇప్పుడు పుష్ప సినిమాని గడ్డం అదనా? అలా అంటే నేను పుష్ప కేజీఎఫ్ కాపీ కొట్టిందంట, మీరు దాన్ని ఒప్పుకుంటారా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పుష్పలో కూడా నాకేం అనిపించలేదు, అంత కేజీఎఫ్ లా అనిపించింది. అలానే చెప్పి పుష్ప చూడడం మానేసా, పుష్పని హిట్ చేయకుండా మానేసామా? పెద్ద కూడా అంతే, నో డౌట్. అసలు బుచ్చిపోసానా ఎరగొట్టేస్తున్నాడు. షేక్ 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 ఆడిస్తాను రా. ఫిల్మ్స్ ఎలా అనిపించాయి? మైండ్ దెంగిందన్న ఒక మాటలో చెప్పాలంటే. ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. ఒకేలాగా పుట్టినీకి ఒకేలాగా బతకనీకి మళ్ళా పుడతామా ఏంటి అనే డైలాగ్ లో ఎంత మీనింగ్ ఉందో తెలుసా? డైలాగ్ మారా మావా అద్దరు కొట్టేశావు.
ధోనిది ఎలికార్ షాట్ కూడా చూసాం కానీ ఇలాంటి షాట్ అయితే ఎప్పుడూ చూడలేదు. ఒక సినిమా ఫ్లాప్ అవడంతోనే ఇంకా ఆయన గ్లోబల్ స్టార్ ఎవరిచ్చారా అన్నాడు ఒకడైతే ఒక రివ్యూవర్. ఫ్యాన్ గా చెప్తున్నాము, కాలర్ ఎగరేసుకున్న మెగా ఫ్యాన్స్ ఈ రోజు. ఎలా అనిపించాయి? ఎట్లా అనిపిస్తుంది అంటే బ్యాట్ ఇట్లా పట్టుకొని ఇట్లా తీసుకొని ఇట్లా గుద్ది ఇట్లా కొడితేనే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? శ్రీకాకుళం లాగా కొడితే హైదరాబాద్ ట్యాంక్ బండ్ లా పడ్డది బాలు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా రానిది ఏంటంటే ఒకరి గుండెల్లో మనకు స్థానం, ఆ స్థానం నేను సంపాదించుకున్నాను. వచ్చిందండి వయ్యారి. ఉగాది షడ్రుచుల సమ్మేళనం అంటే లైఫ్ లో కూడా కష్ట సుఖాలని అలాగే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ విషయం మాకు తెలుసులే. ఉన్న తీపి, చేదు, వగరు, కారం, పులుపు అన్ని ఎలా అయితే ఉంటాయో Okay. లైఫ్ లో కూడా అలాగే కష్ట సుఖాలు అనేవి ఉంటాయి. నాకు గన్నెత్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా